మళ్ళీ పుడతామా ఏంటి? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. అవును, రీసెంట్గా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలోని క్లైమాక్స్ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. అందులో చాలా డెప్త్ ఉందండి. మళ్ళీ పుడతామా ఏంటి? ఇక్కడ నేను పునర్జన్మ గురించి చెప్పను. కొంతమంది పునర్జన్మ ఉంది అంటారు, కొంతమంది లేదు అంటారు. దాని గురించి డిబేట్ చేసేంత జ్ఞానం అయితే కనుక నాకు లేదు. ఇదే అర్థం వచ్చే విధంగా మా మిత్రుడు శ్రీనివాసరావు గారితో మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఎంతమందికి వాళ్ళ తాతగారి గురించి తెలుసండి? తాతగారి యొక్క నాన్న అంటే ముత్తాత గురించి ఎంతమందికి తెలుసు? వాళ్ళ నాన్న గురించి ఎంతమంది తెలుసు? వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎలా పెరిగారు, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ కళలేంటి, ఏం చేసి సంపాదించారు, ఎక్కడెక్కడ ఆస్తుల్ని కూడబెట్టారు, ఎంతమందికి తెలుసండి? ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ముత్తాత గురించి, వాళ్ళ నాన్న గురించి ఎంతమందికి తెలుసు ఒకసారి ఆలోచించండి. ముత్తాత దాకెందుకండి, తాత, మా తాత గురించి నాకు తెలియదు. అదేవిధంగా మీ గురించి కూడా 2 జనరేషన్స్ లేదా మహా అయితే 3 జనరేషన్స్ వరకు గుర్తుంచుకుంటారేమో. తర్వాత మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. నువ్వు ఎన్ని కోట్లు కూడబెట్టినా నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీది అనుకుంటున్న ఈరోజు నీ పేరు మీద ఉన్న ఒక ల్యాండ్ కానీ, ఒక బిల్డింగ్ కానీ 100 సంవత్సరాల క్రితం ఎవరి పేరు మీద ఉందో తెలియదు. నెక్స్ట్ 100 ఇయర్స్ తర్వాత అది ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు. ల్యాండ్ అక్కడే ఉంటుందండి. ఆ పేర్లు మారుతూ ఉంటాయి. నిన్న ఎవరి పేరు మీద ఉంది, ఇవాళ నీ పేరు మీద ఉంది, రేపు ఇంకొకళ్ళ పేరు మీద ఉంటుంది. నీ పర్సులో ఉన్న, నీ బ్యాగులో ఉన్న, నీ జేబులో ఉన్న 100 రూపాయల నోటు నిన్న ఎవరి దగ్గర ఉంది, ఈరోజు నీ దగ్గర ఉంది, రేపు అదే 100 రూపాయల నోటు ఇంకెవరి దగ్గర ఉంటుందో తెలియదు. ఇవాళ నీ దగ్గర ఉంది కాబట్టి అది నీది. సో ఈరోజు మాత్రమే మనది. కాబట్టి ఈ రోజుని ఎంజాయ్ చేయండి. బాధ్యతల్ని వదిలేయమంటట్లా, బాధ్యతల్ని గుర్తుంచుకుంటూనే మనం మన లైఫ్ని కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి, అనుభవించాలి, ప్రేమించాలి, నవ్వాలి, 10 మందికి పంచిపెట్టాలి. పిల్లలతో స్పెండ్ చేయండి. పిల్లల కోసం ఆస్తుల్ని కూడబెట్టండి, కాదనంటలా. పిల్లలతో కాసేపు స్పెండ్ చేయండి. భార్య కోసం ఎన్నెన్నో నగలు కొనటం కంటే భార్యతో ఒక అరగంట కూర్చొని చక్కగా మాట్లాడండి. రోజు తను చేస్తున్న పనిలో మీరు భాగాన్ని పంచుకోండి. ఎంత ఆనందిస్తుందో. మీరు వడ్రానం కొనటం కంటే, పెద్ద పెద్ద నగలు కొనటం కంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ పుడతామా ఏంటి? సో ఈ వీడియో నచ్చిందంటే కనుక మన లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. లైఫ్ని ఎంజాయ్ చేయండి, వాయిదా వేయద్దు. త్యాగాలు చేయమంటల్లా, బ్రతకమంటున్నా. బ్రతకండి, ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్.